అండాశయంలో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లేదా చాక్లెట్ సిస్ట్ ఉంటే ఐవీఎఫ్కి వెళ్లే ముందు సర్జరీ అవసరమా? ఇది చాలా మంది ఎండోమెట్రియాసిస్తో బాధపడుతున్న పేషెంట్స్లో వచ్చే క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఎండోమెట్రియాటిక్ సిస్ట్కి సర్జరీ ఎప్పుడు అవసరం అంటే ఈ 3 కండిషన్స్ ఉంటే డెఫినెట్లీ మనం ఐవీఎఫ్కి ముందు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 కండిషన్ ఏంటంటే పేషెంట్కి చాలా సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు. సో అప్పుడు సర్జరీ చేసి తర్వాత ఐవీఎఫ్ ప్రొసీజర్ ప్లాన్ చేస్తాం. సెకండ్ది, ఏమన్నా ఆ సిస్ట్ లోపల క్యాన్సర్ లక్షణాలు ఏమైనా కనిపిస్తే మనకు అల్ట్రాసౌండ్లో ఆర్ ఎంఆర్ఐలో అప్పుడు సర్జరీ ఖచ్చితంగా అవసరం పడుతుంది. 3వ కండిషన్ ఏంటంటే అండం సేకరించేటప్పుడు అంటే ఎగ్ కలెక్షన్ అప్పుడు ఈ సిస్ట్ వల్ల మనకు ఇబ్బంది ఎదురవుతుంటే అప్పుడు ఫస్ట్ సర్జరీ చేసి ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ ఏమీ లేనప్పుడు సర్జరీ ఐవీఎఫ్కి ముందు డెఫినెట్గా అవసరం లేదు. టు సేవ్ టైం డైరెక్ట్గా ఐవీఎఫ్ ప్రొసీజర్కి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో దిస్ ఛానల్.